హాయ్ అండి. ఇజ్రాయెల్‌లో తెలుగు కుర్రాడు. అందరూ బాగున్నారు కదా మరి? ఓకే అండి. ఓకే. మన వీడియోలు చాలా బాగా చూస్తున్నారు, చాలా బాగా షేర్ చేస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. నేను ఇప్పుడు చూపించే బిల్డింగ్ డూప్లెక్స్ బిల్డింగ్. ఓకేనా? బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎలా జరిగిద్ది ఏంటి అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. రెండోది ఏంటంటే, ఇక్కడ నేను కరెంట్ పని చేయడానికి వచ్చాను, అది కూడా చెప్తాను. ఓకేనా? సరే. ఇక్కడ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఎలా అనుకుంటున్నారు, చుట్టూ మాత్రం మనకి సిమెంట్ ఇటుకలు లేదా కాంక్రీట్ గోడ ఉంటుంది. ఆ గోడకు కూడా ప్లాస్టింగ్ పని లేదు అసలు. ఇదిగో ఇవి ఉన్నాయి కదండి, మనం సీలింగ్లో వేసుకుంటాం కదా, పిఓపి, అయ్యే సేమ్. మనకి గదులు కూడా అవే, ఎలా కావాలంటే అలాగా ఏ సైజు కావాలంటే ఆ సైజు డివైడ్ చేసుకుంటారు. మీకు సిమెంట్ ఇటుకలు అన్నాను కదా, ఇది సిమెంట్ ఇటుకలు కట్టారు. ఇందులోనే సేఫ్టీ గది కూడా ఉంటుంది, సేఫ్టీ గది కూడా చెప్తాను మీకు. ఓకేనా? అదనమాట. ఇది ఇంకొక డిఫరెంట్ ఏంటంటే, దీనికి లెంత్ వచ్చేసి 35 అడుగులు లెంత్ ఉంది, అడ్డం వచ్చేసి 25 అడుగులు ఉంటుంది మినిమం. కానీ దీనికి ఎక్కడ కూడా బీమ్ లేదు. నాకు ఏంటంటే ఒకటే అర్థం కాలేదు, పైన మామూలుగా ఈ పిఓపి మామూలుగా గదులు ఎడదీయడం వల్ల భీములు వేయలేదా లేకపోతే ఏంటి అన్నది నాకైతే అర్థం కాలేదు. ఇంటికాడ మామూలుగానే 10 అడుగులు గది 12 అడుగులు గది ఎత్తేనే దానికి అడుగు భీమ్ వేయాలి, 2 అడుగులు భీమ్ వేయాలని భీములు వేసేవాళ్ళు మేము. దేంట్రా బాబు అని చెప్పేసి నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. అయితే మీకు ఎవరికైనా ఇంకా సీనియర్లు ఉంటారు కాబట్టి, అంటే నాకు తెలిసి ఎలా ఆగిందన్నది అర్థం కాలేదు, ఇంకా సీనియర్లు ఉన్నారు కాబట్టి అందరూ చెప్పండి. ఓకేనా? ఇది కింద గది అనమాట. ఇది అండర్ గ్రౌండ్లో, అంటే 3 ఫ్లోర్లు అని చెప్పాను కదా, 3 ఫ్లోర్లో ఇది కింద ఫ్లోర్ అంటే అండర్ గ్రౌండ్. ఇది మధ్యలో ఇది 5 స్టేర్ అనమాట. అది గది అన్నాను చూసారా, అది ఎడదీసారు. అది దానికి గోడ లేదు, ఏమీ లేదు. అదే ఇంకా పిఓపి అట్లా వేసి, ఇదిగో ఈ గోడకి ఇంక ప్లాస్టింగ్ లేదు, డైరెక్ట్గా ఛానల్ వేసేస్తాం, దానికి సీట్ ఎట్టేస్తాం. ఇప్పుడు దాంట్లో మేము పైపులు పెట్టాలన్నమాట. ఇందులో పైపులు పెట్టేసి బాక్సులు ఎక్కడెక్కడ కావాలో అక్కడ తీసుకుంటాం. చూసారా, ఈ గోడకు మొత్తం గోడ అన్నట్లకి వేసేయండి నీట్గాను, లెవెల్కి అవి వేసేసుకున్నాడు, దానికి సీట్ వేసేస్తాడు. సింపుల్గా పని అయిపోద్ది. మనకైతే ప్లాస్టింగ్ చేసి పెయింట్లు వేసి బోల్డ్ అంత తలకపోటు కదా మనది, ఈ తలకపోటు ఏం లేదు, సింపుల్గా అయిపోద్ది. ఇంకోటి ఏంటనుకుంటున్నారు, దీంట్లో మిరాకిల్ దీనికే టైల్స్ వేస్తారు, అది కూడా ఉన్నాయి, పెడతాను మీకు. ఓకేనా? చూద్దరు కానీ అది ఏదనమాట. దీనికి ఇంకొక వింత ఏంటనుకుంటున్నారు మళ్ళీ దీంట్లోనూ, ఇందులో నాకు అసలనే కొత్త, నేను వచ్చింది టైల్స్ మేస్త్రి, ఏదో ఇంటికి కంగమింగ ఎలక్ట్రీషియన్ కంగమింగ చేత్తంలో ఇక్కడ ఏదో వీళ్ళు చేస్తున్నారు, దాన్ని మనం చూసి చేయడం వల్ల ఆడేం చేసాడు, శుభ్రంగా ప్లాన్ ఇచ్చేసి దీనికి మొత్తం పైపులు పెట్టమని చెప్పేసి వెళ్ళిపోయారు మొత్తం అందరూ. ఇలా బోర్డులు వస్తాయి, ఇక్కడ కిచెన్ దగ్గర 2 బోర్డులు వస్తాయి, పైన 2 బోర్డులు వస్తాయి, ఇక్కడ 3 బోర్డులు వస్తాయి అని చెప్పి వెళ్ళిపోయారు. ఇక పైపులు అన్నీ సెట్ చేయాలి నేను ఇప్పుడు. అదైందా? కింద అండర్ గ్రౌండ్ గది అన్నాను కదా, ఇది కిందకి వెళ్తున్నాను చూడండి, అండర్ గ్రౌండ్ గది కూడాను. కిందకి వెళ్ళి ఇలాగా 3వ గది అన్నమాట. ఇది ఎమర్జెన్సీ గది, ఏదన్నా బాంబులు కట్టే ఇబ్బంది అని అనిపించినప్పుడు ఇలా కిందకి వెళ్ళిపోతాం అనమాట. కిందకి వెళ్ళిపోయి కింద అంటే ప్రతి బిల్డింగ్ ఉంటాయి, పాత బిల్డింగ్లు కూడా ఉన్నాయి, ఇది కొత్త బిల్డింగు, ఇదంతా కూడా కాంక్రీట్ గోడలే. ఆ కాంక్రీట్ గోడలకి ఆ ఛానల్ అంటించేసారు, ఆ ఛానల్ అంటించేసి శుభ్రంగా కరెంట్ బోర్డులు పెట్టేస్తాం, దానికి సీట్ అంటించేస్తాడు, పెయింట్ వేసేస్తారు అంతే, వాళ్ళకి రెట్టేసి అయిపోయినట్టే. చూసారా, సింపుల్గా అయిపోతుంది. అదే మన ఇంటికాడ అయితే తడిసిపోద్ది, నానిపోద్ది, లేకపోతే అది అయిపోద్ది ఇది అయిపోద్ది అని ఎన్ని కంగారు తొక్కులు దొక్కుతాం. ఇక్కడ గొడవ ఏమీ లేదు, శుభ్రంగా సింపుల్గా చేసేస్తున్నారు. అది వర్క్. రెండోది ఏంటంటే, పొద్దున్న 6కి వస్తే సాయంత్రం 6 వరకు కూడా వర్క్లోనే ఉండాలి, మధ్యలో అరగంట మాత్రమే రెస్ట్. మీకు కాంక్రీట్ గది అన్నాను కదా, ఇదిగో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి.
ఇది సేఫ్టీ గది అనమాట, ఎమర్జెన్సీ గది. ఇది పైన అనమాట, 5 స్టేర్ వాళ్ళకి. ఏదన్నా బాంబులు వేస్తున్నారు, సైరన్ మోగుతుంది అనమాట. సైరన్ మోగిన వెంటనే ఆ గదిలోకి వెళ్ళిపోయి, ఇదంతా కాంక్రీట్ గోడ. ఇదంతా కూడా మీరు చూసేదంతా కూడా కాంక్రీట్ గోడలే. అసలు మామూలుగా ఉండదు. అది మందం కూడా 9 అంగుళాల మందం ఉంటుంది, 9 అడుగు మందం ఉంటుంది. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ గదిలోకి వెళ్ళిపోవడం. ఓకేనా? ఓకే. ఇక మనకి గోడలు కూడా చూడండి, ఇవన్నీ అట్టగోడలు అనమాట. ఏదన్నా బాంబు పడితే ఎంతసేపు ఉంటుంది బిల్డింగ్, టుక్కుని కూలిపోదా మరి. అన్నీ అట్టగోడలే. అదనమాట. ఓకేనా? మీకు అర్థమైంది కదా. ఇది సేఫ్టీకి అది కాపాడుతుంది కదా. అది ఏదన్నా ఎమర్జెన్సీ వస్తే అది అంతా ఐరన్ అనమాట. ఆ తలుపు కూడా చాలా మందంగా ఉంటుంది. మేము పెట్టి కరెంట్ పైపులు చూసారా ఎలాగ ఆడుతున్నాయో పేగిల్లాగాను. ఇది మొత్తం గది. ఆ కిటికీ డోర్ కూడా చాలా మందంగా ఉంటుంది అనమాట. బుల్లెట్లు గట్ట ఏమీ తగిలినా. ఇదిగోండి, ఇప్పుడు చూడండి, మేము పైపులు పెట్టామన్నమాట. చూసారా ఎలా ఉన్నాయి పైపులు అన్నీ కూడా. ఇంకా ఏ వైర్కి ఆ వైర్, ఏ బోర్డుకి ఆ బోర్డు డైరెక్ట్గా వెళ్ళిపోద్ది అనమాట డీపీ కాడికి. డీపీ బాక్స్ కాడికి వెళ్ళిపోద్ది, మెయిన్ బాక్స్ కాడికి. ఇలా ఇవన్నీ మెయిన్ బాక్స్ కాడికి వచ్చేస్తాయి అనమాట. చూసారు కదా, ఇలా సెట్ చేయాలి పైపులు. ఆ ప్లానింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు. అలా చేశాను. ఓకేనా? మీకు ఏమైనా ఓకేనా, నచ్చిందా, బాగా చేశానంటారా? కొత్త ఉండి మరి ఎర్రది చేస్తే మామూలుగా ఉండదు పని చూసామంటే. ఓకేనా? అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి కూడా, నేను వీడియోలు తీయడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఓకేనా? మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, అందరికీ ఫాలో చేయండి. ఓకేనా? ఇంకోటి ఏంటంటే, మనకి ఇక్కడ విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా చెప్తాను అనమాట. కొంచెం కష్టమైనా చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఇదిగోండి, ప్రతి ఇది కూడా బోర్డులన్నీ కూడా ఇంక ఇలా వస్తాయి. బాగా చేశాను కదా మరి, నేనే కష్టపడ్డాను. దిస్ బెస్ట్ ప్రసాద్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.